హలో అండి. దసరా హాలిడేస్‌కైతే మేమందరమైతే మా ఊరికొచ్చేసినాం ఇంకా నాగులపల్లికి. ఇంకా మా ఊరికొచ్చేసిన తర్వాత మా అత్తమ్మ చనిపోయిందని చెప్పినా గదా! మా అత్తమ్మ సంవత్సరికం గూడా దసరా అయిన నెక్స్ట్ డే ఉంది. ఇంకా ఇల్లంతా శుద్ధి జేసుకోవాలని చెప్పేసి సున్నమేయడం అయితే స్టార్ట్ జేసినాము. లోపల సున్నమైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయట గూడా మొత్తం చూడండి మనుషులు లేకపోతే గడ్డి అనేది ఎట్లా పెరిగిపోయిందో చాలా ఘోరంగా అయిపోయిందనమాట వచ్చేసేసరికి. సంవత్సరం అయితుంది దాదాపుగా కాబట్టి మనుషులు లేరు కాబట్టి ఆల్రెడీ అప్పుడప్పుడు మేమైతే గడ్డిని డబ్బులిచ్చి తీస్తూ ఉంటాం గానీ, మరీ ఘోరంగా అయిపోయిందనమాట. ఇంకా లోపల అందరూ పని జేస్తున్నారు. ఇంకా బయట గూడా మా ఆయనయితే ఈ గడ్డంతా తీసేద్దామని జెప్పేసయితే, ఇంకా 2 రోజుల్లో పండగుంది కాబట్టి తిరగడానికి చాలా ఇబ్బందయితదని జెప్పేసి, ఇంకా ఇంటి ముందున్న ఈ గడ్డినయితే శుభ్రం జేస్తుంటే, మాకా గడ్డిలో అయితే ఒక కోడిగుడ్డయితే కనిపిచ్చిందనమాట. ఆ కోడిగుడ్డుని చూడగానే సడెన్‌గా ఎవరైనా పడేసిర్రేమో అనుకున్నాం గానీ, చాలా భయమేసిందనమాట. ఆ గుడ్డుకి మొత్తం మనం మసితో, కుంకుమతో, పసుపుతో మొత్తం బొట్లు ఏసి, అది ఎవరి మీద నుంచో దిష్టి తగిలితే తీసేసి ఇట్లా పడేసినట్టుండ్రు. యాక్చువల్‌గా ఇలా ఎవరైనా తీసేస్తే మాత్రం దాన్ని 3 తొవ్వలు కలిసే చోట, లేదంటే 4 తొవ్వలు కలిసే చోట, అక్కడ ఎవ్వరు తిరగని చోట పడేసొస్తారు గానీ, వీళ్ళసలు మనుషులో కాదో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇగ ఆ గుడ్డుని చూసి మేము ఆలోచించుకుంటా, భయపడుకుంటా ఉంటే, ఇంకా ఆ పక్కనున్న ఒక అమ్మ అయితే వచ్చేసింది. వచ్చేసి ఇంకా చాలా రోజులయితుంటదిలే, ఏం కాదులే తీసేసి పడేయండి అని చెప్తుంది గానీ, నాకైతే చాలా భయమైతుంది. అట్లాంటివి తీసేసినయి, రుద్దేసినయి చూసినప్పుడు. ఎందుకంటే అలాంటివి నేను ఫేస్ చేసిన. అలాంటివి చూసి అట్లా దాటి తెలిసి తెలవకుండా దాటినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొచ్చింది. అందుకే ఊర్లలో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలయితే ఇప్పటికి కూడా ఉన్నాయన్నమాట. ఆ గుడ్డు మా ఆయన తీసేసినప్పటి నుంచి నాకైతే టెన్షన్ ఎక్కువైతుంది. ఇంకా తీసేసిన వాళ్ళెవరో గాని వాళ్ళు చాలా పుణ్యాత్ములు అనుకోవాలి. దయచేసి ఇలాంటివైతే ఎప్పుడు చెయ్యకండి. ఎవ్వరు ఏ టైంలో ఎలా ఉంటారో తెలవదు కాబట్టి ఎవరు తిరగని చోట వెయ్యండి. దయచేసి ప్లీజ్ ఇంకొకసారి ఎయొద్దు.